జీఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి శ్రీ ఎస్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ప్రెస్ మీట్. రాఖీ పండుగ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ఛార్జీల పెంపు. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి శ్రీ ఎస్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. చాలా బాధతో మాట్లాడుతున్నాము. సింగరేణి కార్మికులను, కార్మిక కుటుంబాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది కాంగ్రెస్. గతంలో 10 ఏళ్ళు పాలించినటువంటి అప్పటి టీఆర్ఎస్ పార్టీ సింగరేణిని పూర్తిగా బొందలగడ్డలు మార్చేసి కార్మికులను, కార్మిక కుటుంబాలను ఏమాత్రం పట్టించుకోలేని స్థితి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మేమేమీ తక్కువ తినలేదని చెప్పని అంతకైనా దారుణంగా వ్యవహరిస్తూ తెలంగాణ, ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణిని దివాలా తీసే పరిస్థితులు తీసుకొస్తుంది. నేను అంటున్నాను, ఆ ప్రాంత బిడ్డగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, సింగరేణిని నమ్ముకోండి కానీ సింగరేణిని అమ్మకండి. మీ కాంగ్రెస్ హయాంలోనే నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు అమలు చేయడం వల్ల సింగరేణి బిఎఫ్ఆర్ ముందుకు వెళ్ళింది. అలాంటి స్థితి దాదాపుగా మూసివేసే స్థితిలో ఉన్న సందర్భంలో ఆ కంపెనీని కాపాడాలని దాదాపు 1,15,000 మంది కార్మికులు, లక్షలాది మంది ప్రజలు ఆధారపడి జీవిస్తున్నటువంటి ఆ సంస్థను తప్పకుండా మనము ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడి నాయకులందరూ విజ్ఞప్తి చేసిన మేరకు అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక మార్గాన్ని ఎంచుకొని 684 కోట్ల రూపాయలను మారిటోరియం ఇచ్చారు. మారిటోరియం విధించడం వల్ల తాత్కాలికంగా బిఎఫ్ఆర్ నుంచి బయటకు వచ్చినప్పటికీ సంస్థ మనుగడ కొనసాగించాలంటే కార్మికులంతా కష్టపడి పనిచేయాలనే అధికారులు కూడా ఒక బృహత్తరమైన ప్రణాళిక చేసి రాత్రింబవలు కష్టపడి తమ సమయాన్ని చూడలేదు, శ్రమను, రకంని చెమట చుక్కగా మార్చి సంస్థను దక్కించుకున్నారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ప్రెస్ మీట్. అప్పులు నడుస్తా ఉన్నాయి, అన్స్టాపబుల్ గా అవినీతి నడుస్తా ఉంది, అన్స్టాపబుల్ గా దోపిడీ దుబారా నడుస్తా ఉంది. ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా 26 నెలల కాలంలో దీనిలో సగం అప్పు కూడా చేసి ఉండదు ఏ రాష్ట్రం. కానీ ఈ 26 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పు చూస్తే అక్షరాల 3,86,348 కోట్లు. ఎంత? 26 నెలల కాలంలో 3,86,348 కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేసినటువంటి అప్పు. జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న చేసినటువంటి అప్పు కేవలం 3,31,671 కోట్లు అయితే, అంటే 3,32,000 కోట్ల లోపు మాత్రమే. అన్ని రకాల అప్పులు, బడ్జెట్ లోపల అప్పులు, బడ్జెట్ బయట అప్పులు,
అంటే కార్పొరేషన్ ద్వారా అన్ని అప్పులు కలిపి కేవలం 3,31,671 కోట్లు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అంటే వెన్నుపోటు నాయుడు, వెన్నుపోటు బాబన్న, వెన్నుపోటు నాయుడు అన్న ఆయన అందరికి గుర్తొస్తాడు. కాబట్టి ఆయన మనం వెన్నుపోటు పార్టీగా, వెన్నుపోటు బాబుగా మనం నామకరణం చేశాం. కాబట్టి ఆల్రెడీ వెన్నుపోటు పాలనలో చేసినటువంటి అప్పు, దీంట్లో బడ్జెట్ లోపల చేసినటువంటి అప్పు 2,18,137 కోట్లు. ఏదైతే కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పు 1,20,524 కోట్లు. రాజధాని పేరుతో చేసినటువంటి అప్పులు 47,687 కోట్లు. అంటే మొత్తంగా ఈ 26 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి అప్పు 3,86,348 కోట్లు. అంటే నెలకు ఎంత చేస్తా ఉన్నారు అప్పు? 14,859 కోట్లు చేస్తున్నారు నెలకి. రోజుకి 495 కోట్లు. అంటే ఒక్క రోజు ఈ వెన్నుపోటు ప్రభుత్వం చేసేటటువంటి అప్పుతో ఒక్క మెడికల్ కాలేజ్ కట్టేయచ్చు. ఒక్కరోజు చేసేటటువంటి అప్పుతో అంటే రోజుకు 495 కోట్లు, గంటకి 20,68 లక్షలు. మరి ఇంత అప్పు చేసి ఏం చేస్తా ఉన్నారంటే మాత్రం సమాధానం లేదు. ఆడబిడ్డని ఇవ్వడానికి 1,500 డబ్బులు లేవు. ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి 3,000 రూపాయలు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం చేయడానికి డబ్బులు లేవు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే 3,31,671 కోట్లు అప్పు చేస్తే దానిలో 2,73,756 కోట్లు డీబీటీ ద్వారా, అదేవిధంగా నాన్ డీబీటీ ద్వారా 1,86,604 కోట్లు ప్రజలకి నేరుగా అందించారు. ఎంత 5 ఏళ్లలో డీబీటీ నాన్ డీబీటీ ద్వారా 4,58,360 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందించారు. రాఖీ పౌర్ణమి వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ టికెట్ ధరలను భారీగా పెంచడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పండుగ పూట తమ స్వగ్రామాలకు వెళ్లే సామాన్య ప్రయాణికులకు ఈ అదనపు ఛార్జీల బాధుడు భారంగా మారింది. రాఖీ పండుగను పురస్కరించుకొని ఆగస్టు 27 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,000 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. అయితే ఈ బస్సుల్లో సాధారణ ఛార్జీల కంటే 50% అదనంగా వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఎంజీబీఎస్ నుంచి జడ్చర్లకు సాధారణ ఛార్జ్ 150 రూపాయలు ఉండగా ప్రత్యేక బస్సులో దానిని 190 రూపాయలకు పెంచారు. అదేవిధంగా కరీంనగర్ కు వెళ్లే సూపర్ డిలక్స్ బస్సులో సాధారణ టికెట్ ధర 300 ఉండగా ప్రస్తుతం 400 వసూలు చేస్తున్నారు. ఛార్జీల పెంపుపై ముందస్తు సమాచారం లేకపోవడంతో బస్సు ఎక్కిన తర్వాత తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ధరల పెంపుపై ముందే ప్రకటన విడుదల చేస్తే బాగుండేదని పలువురు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై టీజీఎస్ఆర్టీసీ పీఆర్ఓ ప్రసన్న స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో 1981లో వెలువడిన ప్రభుత్వ ఉత్తర్వుల జీవో ప్రకారం పండుగ సమయాల్లో నడిపే ప్రత్యేక బస్సులో సాధారణ ధర కంటే 1.5 రెట్లు అధికంగా వసూలు చేసే వెసులుబాటు సంస్థకు ఉందని ఆమె స్పష్టం చేశారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని కోతుల నడుమ గ్రామంలో NH 563 విస్తరణలో మూసుకుపోయిన రహదారి గ్రామస్తుల అవస్థలు వర్ణనాతీతం. వ్యవసాయానికి వెళ్లాలన్నా, ఆసుపత్రికి వెళ్లాలన్నా, ఆపదలో 108 డయల్ 100 రావాలన్నా దారే లేదు. హన్మకొండ హుజరాబాద్ జాతీయ రహదారి విస్తరణ పనులు అభివృద్ధికి బాటలు వేయాల్సింది పోయి కోతుల నడుమ గ్రామ ప్రజలకు మాత్రం కష్టాల కడలిని మిగిల్చాయి. జాతీయ రహదారి 563 విస్తరణలో భాగంగా గ్రామానికి ఉన్న అనుసంధాన మార్గాలు మూసుకుపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హన్మకొండ వైపు నుంచి గ్రామంలోకి రావాలన్నా, హుజరాబాద్ వైపు నుంచి గ్రామానికి చేరుకోవాలన్నా సరైన మార్గం లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నప్పటికీ గ్రామానికి ప్రత్యామ్నాయ అనుసంధాన రహదారి ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. అభివృద్ధి పనులు ప్రజల జీవనాన్ని సులభతరం చేయాలి, కానీ ఇక్కడ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. రహదారి విస్తరణ పేరుతో గ్రామానికి ఉన్న దారులు మూసుకుపోవడంతో ప్రజలు రోజువారీ జీవితం స్తంభించే పరిస్థితి నెలకొంది. రైతుకు పొలం దారి కూడా కరువే. కోతల నడుమ గ్రామానికి చెందిన రైతులు తమ వ్యవసాయ భూములకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
రాగి పడి పెట్టాలంతా కూర్చుని మంచిగా కూర్చుండి ఊళ్ళకి రావాలి, మీరే ఊళ్ళకి రావాలి. ఏం కత్తారు ఊళ్ళకి రావాలి, మీరే ఊళ్ళకి రావాలి. ఏం కత్తారు ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇన్ఛార్జ్ తిప్పారపు లక్ష్మణ్ మాదిగ డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి చౌరస్తాలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. విహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు వినయ్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తిప్పారపు లక్ష్మణ్ మాదిగ ఎంజేఎఫ్ రాష్ట్ర నాయకులు మనోహర్లు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాదిగ వినయ్ మాదిగ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల కోసం మందకృష్ణ మాదిగ 19 ఏళ్ల క్రితం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఉద్యమాన్ని నిర్మించారని, ఆ ఉద్యమం ద్వారా వికలాంగులకు అనేక హక్కులు ప్రయోజనాలు సాధించామని పేర్కొన్నారు. వర్ధిల్లాలి గౌరవశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి గౌరవశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఎంఆర్పీఎస్ పిహెచ్పిఎస్ ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి గౌరవశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం. జై వికలాంగ్, జై వికలాంగ్. లైన్ ఉండు, నువ్వు ముందుకు రా, పెద్ద లైన్ ఉండనమ్మ.
విజయనగర్ నాయకత్వం ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి 19వ ఆవిర్భావ దినోత్సవం మల్కాజిగిరి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు వికలాంగుల సమస్యల పైన సుదీర్ఘ పోరాటం చేసి ఆగస్టు 28, 2007లో వికలాంగుల హక్కుల పోరాట సమితి స్థాపించి ఒక సంఘం ద్వారా అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు చేసి ఈరోజు వికలాంగులకు 4016, వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు 2016 రూపాయలు సాధించిన ఘనత వికలాంగుల హక్కుల పోరాట సమితి గౌరవశ్రీ మందకృష్ణ నాయకత్వంలో జరిగిందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఆరోగ్యశ్రీ రూపంలో మరి ఒక కుటుంబానికి 6 కిలోల బియ్యం చొప్పున అనేక పోరాటాలు చేసిన సందర్భాలు మన గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఉన్నాయని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వికలాంగులకు 6,000 రూపాయలు, వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు గడుస్తున్నా కూడా ఒక హామీని విస్మరించడం చాలా బాధాకరంగా ఉంది. ఈ రోజు ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటారు, ప్రభుత్వ అధికారులు నెల జీతాలు తీసుకుంటారు. మరి వృద్ధులు వితంతులు వికలాంగులకు మీరు ఎందుకు పింఛన్లు ఇవ్వలేకపోతారు అని చెప్పేసి సందర్భంగా మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా, మీ ఇళ్లలో పని మనుషులకు ఇచ్చే జీతం అంతా కాదు వీళ్ళకి ఇచ్చే పింఛను. కాబట్టి మీరు వీళ్ళని దృష్టిలో పెట్టుకొని సకాలంలో పింఛన్లు మంజూరు చేసి వాళ్ళకు తగిన న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. లేని ఏడల గౌరవ మందకృష్ణ గారి నాయకత్వంలో మరొక ఉద్యమానికి పూనుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై వికలాంగ్. టీడీపీ శ్రేణుల సమిష్టి కృషితో 2 రోజుల క్యాంపెయినింగ్ విజయవంతం. చేపురపల్లిలో శ్రీ గాయత్రి జూనియర్ కాలేజ్ లో రేపు మెగా జాబ్ మేళా. 23 కంపెనీలు, 1500కు పైగా ఉద్యోగ అవకాశాలు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ 6, సూపర్ 6 కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు నిర్వహించిన 2 రోజుల క్యాంపెయినింగ్ విజయవంతంగా ముగిసిందని మాజీ మంత్రి చేపురపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు తెలిపారు. చేపురపల్లి నియోజకవర్గంలోని 257 బూత్ల పరిధిలో బూత్ ఇన్ఛార్జ్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జ్లతో పాటు మాజీ ఎంపీలు, జెడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్లారని పేర్కొన్నారు. గాయత్రి కాలేజీలో రేపు ఉదయం 10 గంటల నుంచి చేపురపల్లిలో రామ్ మలిక్ నాయుడు గారి ఆధ్వర్యంలో మరి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి 23 కంపెనీస్ని పిలవడం జరిగింది. అలాగే 1500 దగ్గర వాళ్ళ దగ్గర జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయి. అందుకోసం ఇంజనీర్స్, బిఎస్సి చదివిన వాళ్ళు, కెమిస్ట్రీ చదివినటువంటి వాళ్ళు వీళ్ళు అనకుండా అందరూ కూడా జాబ్ కోసం ఎవరెవరైతే ఉన్నారో అందరూ పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేసి ఆ 1500 ఉద్యోగాలకు కావాల్సినటువంటి స్కిల్ ఉండేటటువంటి వాళ్ళందరూని తీసుకొచ్చి మరి పార్టిసిపేట్ చేస్తే మంచి ఉద్యోగాలు మన ప్రాంతంలో వస్తాయి. అలాగే మన ప్రాంతంలోనే కాకుండా ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళని కూడా అర్హులు ఉండే వాళ్ళందరినీ కూడా తీసుకుంటారు. ఇది రామ్ మలిక్ నాయుడు గారి ఆధ్వర్యంలో గాయత్రి కాలేజీలో రేపు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఈ జాబ్ మేళాని చేయడం జరిగింది. కాబట్టి దానికి అందరూ హాజరవ్వాలని వాళ్ళ పేర్లు నమోదు చేయించుకొని మరి ఇంటర్వ్యూ కావాల్సిందిగా కోరుతూ మరి వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా ప్రముఖ నటుడు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు బాధ్యతలను స్వీకరించారు. మంగళగిరిలోని అరణ్య భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తన భార్య పద్మజతో కలిసి పాల్గొన్న ఆయన వేద పండితుల మంత్రోచ్చరణను, ప్రత్యేక పూజల నడుమ పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించారు. రాష్ట్ర పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ఏపీ గ్రీన్ ప్రాజెక్టును ముందుకు నడిపించేందుకు నాగబాబుకు ఈ కీలక బాధ్యతలను అప్పగించారు. 2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ పచ్చదనం శాతాన్ని ఏకంగా 50% పెంచాలనే భారీ లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు గాను నాగబాబుకు కేబినెట్ హోదాతో కూడిన బాధ్యతలను అప్పగించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం నాగబాబును పలువురు ఐఏఎస్ అధికారులు, అటవీ శాఖ సీనియర్ అధికారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మర్యాద పూర్వకంగా కలిశారు. PCCF చలపతిరావు, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ్లతో పాటు ఇతర ప్రభుత్వ సలహాదారులు, ప్రముఖులు ఆయనకు పుష్పగుచ్చాలు అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి శ్రీ ఎస్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు.
వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ప్రెస్ మీట్. రాఖీ పండుగ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ఛార్జీల పెంపు. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.